తోబుట్టువుల అనుబంధానికి జీవితాంతం తోడుంటామని నిలిచే ప్రతీకనే రక్షాబంధన్. కోపాలు, తాపాలు, అలకలు అన్న చెల్లెళ్ళ మధ్యలో చాలా ఉంటాయి. కానీ రక్షాబంధన్ వస్తే ఎన్ని కోపాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా అవి పక్కన పెట్టి చెల్లి అన్న కోసం రాఖీ కట్టడానికి వస్తుంది. అన్న కడుపులో ఏమీ ఉంచుకోకుండా చెల్లితో రాఖీ కట్టించుకుంటాడు. అలా వాళ్ళ బంధం ఇంకా తరతరాలకు నిలిచిపోతూనే ఉంటుంది. చెల్లి అంటే తల్లిలాగా, అన్న అంటే తండ్రిలాగా వాళ్ళ బంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈరోజు కూడా మీ అందరి కోసం ఇలాంటి కథ ఆధారంగా ఒక మంచి ఎమోషనల్ హారర్ స్టోరీని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ స్టోరీ వింటున్నంతసేపు చాలా భయంకరంగా, చాలా బాధగా, ఎమోషనల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటుంది. ఆ ఊరు పేరు చిన్నపురం. చిన్నపురం గ్రామంలో సుందర్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి గారాల చెల్లెలు మహాలక్ష్మి ఉంటుంది. చెల్లెలంటే అన్నకు చాలా ఇష్టం. సుందర్కి మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం. తన చెల్లిని ఎంతో ఇష్టపడతాడు. చెల్లికి పెళ్లి చేసేటప్పుడు కూడా చాలా ఏడ్చాడు. అప్పటికే 1 ఇయర్ ముందు చెల్లికి పెళ్లి అయింది. అబ్బాయిది కనీసం వాళ్ళ ఊరుకు ఒక 40 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. అబ్బాయి మంచివాడే. ఇంకా పెళ్లి చేశారు. కట్న కానుకలన్నీ బాగా ఇచ్చారు. బడి బాసనన్నీ కూడా బాగా ఇచ్చారు. ఇంకా పెళ్లి జరిగింది. రాకపోకలు బాగానే జరుగుతున్నాయి. మరి ఏం పుట్టిందో ఏమో మధ్యలోనే ఇంకా మెల్లమెల్లగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని గొడవలు చెల్లి ఇంకా అన్నకు చెప్పుకోలేదు. ఇంకా అబ్బాయి చెల్లిని కొడుతూ ఉన్నాడు, హింసించేవాడు, షాడిస్టులా మారేవాడు. ఎదురు కట్నం తెమ్మని ఇంకా అలా ఇలా చేసేవాడు. సంవత్సరం తర్వాత చెల్లి ఆ బాధను దిగమించుకొని కూడా అన్నకు ఏ రోజు చెప్పలేదు. అన్నయ్య మాత్రం నా చెల్లి బాగానే ఉందనుకుంటూ అప్పుడప్పుడు వెళ్ళొచ్చేవాడు. కొన్ని రోజులు గడుస్తూనే ఉన్నాయి. అది 2వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం అన్నయ్యకు రాఖీ కట్టడానికి వచ్చింది. మంచిగా చెల్లిని రిసీవ్ చేసుకున్నాడు. ఆ రోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. 2వ సంవత్సరం చెల్లి ఆ రోజు రాఖీ పండుగకు వస్తానంటే పంపించేవాడు కాదు. ఎందుకో ఏమో మనసులో ఏం స్వార్థం పెట్టుకున్నాడో ఏమో. నువ్వు మీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, రాఖీ కట్టాల్సిన అవసరం లేదు అని అనేవాడు. ఆ సంవత్సరం ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు వచ్చి అతనికి రాఖీలు కట్టి వెళ్ళారు. కానీ తనను మాత్రం పంపలేడు. ఆ రోజు ఇంకా వీళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో అంత బాధ ఉంది. ఏంది ఈసారి చెల్లి రాలేదేంటి అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ రోజు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్నతో డిస్కషన్ చేశాడు. కానీ ఏమరా ఫోన్ ఎందుకు లేపట్లేదు, ఏమైనా గొడవలు పడ్డారా ఏంది, ఒకరోజు వెళ్ళి అరుచుకొని రా అంటూ వాళ్ళ అమ్మ నాన్న చెప్పగా రాఖీళ్ళ పండుగ అయిపోయిన తెల్లవారుజామునే ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నయ్య బయలుదేరాలని అనుకుంటాడు. ఇంకా అలా ఉదయం పూట వాళ్ళ ఊరికి వెళ్తాడు. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ రోజు వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్యని చూసి ఎంతో సంతోషపడుతుంది. వాళ్ళ బావ ఇంకా ఇతన్ని చూసి ముఖం పక్కకు పెట్టుకొని లోపలికి వెళ్తాడు. ముఖం పక్కకు పెట్టుకొని పోగానే తను చాలా బాధపడతాడు. అలా వాళ్ళ చెల్లెల్ని కలిసి అమ్మ బాగున్నావా అని అడిగితే బాగున్నానన్నయ్య, లోపలికి రండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బావ సరిగ్గా మాట్లాడతలేడు. ఏమైంది బావకు, నాతో మాట్లాడతలేడు అని చెల్లితో అనగా అన్నయ్య ఏం కాలేదులే, తనే మాట్లాడతాడు అని ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటికి అలాగే వాళ్ళ అన్నయ్య కూర్చున్నాడు. కూర్చోగానే బావ అని పిలిచినా కూడా పలకకుండా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వాళ్ళ చెల్లి బాధపడుతుంది. నిన్నే కదా మా అన్నయ్య వచ్చాడు, కనీసం మాట్లాడవచ్చు కదా అంటూ అనగానే ఎక్కువ మాట్లాడకు, మీ అన్నయ్య వస్తే నాకేమైనా పెద్ద అదా, మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు మాట్లాడుకో అంటూ చిరాకు పడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇతనికి చాలా బాధ అనిపిస్తుంది. అలాగే కూర్చున్నాడు. ఏమైంది తల్లి అని అడిగితే ఇంకా తను కొన్ని చెప్పుకోదు. ఏం లేదన్నయ్య, అతను ఏదో బిజినెస్ చేస్తాడంట, కొన్ని డబ్బులు కావాలంట, అందుకోసమని ఈ మధ్య కాస్త గొడవ చేస్తున్నాడు అని అనగా ఆ చిన్న విషయానికి నాకు చెప్పకుండా ఉంటావా, నన్ను అడిగితే ఇచ్చేవానే కదా అని తను అంటాడు. అన్నయ్య ఇప్పటికే నా పెళ్ళికి చాలా ఖర్చు పెట్టారు, మళ్ళీ మీతో డబ్బులు తీసుకుని రావడం అంటే నా వల్ల కాదు అంటే చూడమ్మా, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలంటే డబ్బు నాకు గొప్ప కాదు, ఎంత కావాలని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, తెల్లవారుజామున ఇంకా డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ బావకి ఇస్తాడు. ఇస్తే అప్పుడు వాళ్ళ బావ సంతోషంగా పలకరిస్తాడు. అంటే డబ్బు ఇస్తే బంధం ఉంటుంది అక్కడ. ఇంత చిన్న విషయానికి నా చెల్లెలతో గొడవలెందుకు బావా, నీకేమైనా అవసరం ఉంటే నన్ను అడుగు, అంతేగాని చెల్లిని మాత్రం ఇబ్బంది పెట్టకంటూ చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ రోజులు గడుస్తూనే ఉన్నాయి. అలా ఇంకా సంవత్సరం వస్తుంది. మళ్ళీ సంవత్సరానికి రాఖీల పండుగ మళ్ళీ వస్తుంది. ఆసారి కూడా ఇంకా రాఖీల పండుగకు తను పంపించట్లేదు.
ఇంకా వీళ్ళ అన్నయ్యకు ఇక్కడ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? ప్రతి రాఖీల పౌర్ణమికి నా చెల్లి ఎందుకు రావట్లేదు? మా బావ మా చెల్లిని మళ్ళీ ఏమైనా అంటున్నాడా అంటూ బాధపడుతున్నాడు. ఏమరా, చెల్లిని ఆ ఊరికి ఇచ్చాము కానీ ఇప్పటికీ ఏ పండుగకు కూడా పంపించలేరు. అసలు ఏం జరుగుతుందిరా? తనకి ఎలా ఉందో ఏమో, ఒకసారి వెళ్ళి మళ్ళీ కనుక్కో అంటూ ఆ రోజు వెళ్ళాలని అనుకుంటాడు. తను వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు నిలదీసి అడుగుతాడు. ఏంటి బాబా, పోయిన సంవత్సరమే కదా గొడవ అవుతుంది అది అవుతుందంటే డబ్బులు ఇచ్చాను, బిజినెస్ చేసుకుంటా అన్నావు, ఇప్పుడెందుకు మళ్ళీ మా చెల్లిని ఇంటికి పంపించలేవు? ఏం జరుగుతుంది అసలు అని నిలదీస్తాడు. అలా నిలదీస్తూ ఉంటే ఇంకా కోపం వస్తుంది. ఏరా, నువ్వే నన్ను ఎదిరిస్తావా? అంత మూగోడివా అంటూ ఇంకేదేదో అంటాడు. బావా, నేను మర్యాదగా మాట్లాడుతున్నాను. నా చెల్లిని నువ్వేమని అంటున్నావా? ఇంతకుముందే నా చెల్లి చాలా బాధపడింది. తన కళ్ళల్లో నీళ్లు వస్తే నేను తట్టుకోలేను. తను నాకు అమ్మ లాంటిది. తనకేం జరిగినా తట్టుకోలేనంటే, రే చంపుతావా? అంత మోగోడివా? నీ చెల్లికి ఏమైనా నన్ను చంపుతావా అంటూ అన్న ముందల్ని చెల్లిని కొడతాడు. కొట్టగానే ఇంకా వీడికి కోపం వచ్చి, ఏరా చెప్తే అర్థం కావట్లేదా? నా ముందల్ని నా చెల్లిని కొడతావా అని చొక్కా పట్టుకోబోయే లోపే వాళ్ళ చెల్లి అడ్డం వచ్చి, అన్నయ్య వద్దు, నీకు బావ అవుతాడు అంటూ ఆ సెంటిమెంట్తో ఆపేస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి, ఏయ్ ఇప్పటి నుంచి కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాడు ఈ ఇంటికి వచ్చినా ఏం చేస్తానో నాకు తెలియదు అంటూ వాళ్ళ చెల్లికి వార్నింగ్ ఇస్తాడు. కారణం లేకుండా గొడవలు చేస్తాడు. ఇంకా వాళ్ళ చెల్లికి అప్పటికి ఎంతో టార్చర్ ఉంటుంది, కానీ ఏవి వాళ్ళ అన్నయ్యతోటి చెప్పుకోదు. ఇంకా తను ఎంత అర్థం చేసుకోవాలన్నా తనకేం అర్థం కాదు. ఏంటి చెల్లి, అసలు ఏం జరుగుతుంది అనగా, అన్నయ్య ఇటు నుంచి వెళ్ళిపో, నువ్వు సప్పుడు చేయకుండా వెళ్ళిపో అని వాళ్ళ అన్నయ్యను పంపిస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి అంత ఫోన్లని మాట్లాడుకుంటారు. ఇంటికి రాకపోకలు లేవు. వాళ్ళ అన్నయ్య చాలా బాధపడతాడు, తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అలా రోజులు గడుస్తూనే ఉంటున్నాయి. తనని వాళ్ళ ఇంటికాడ కలవకున్నా బయటికి పిలుచుకొని తన బాధలన్నీ తెలుసుకొని డబ్బు సాయం చేస్తూనే ఉండేవాడు. మరొక రోజు మళ్ళీ రాఖీ పండుగ వచ్చింది. కానీ అదే వాళ్ళ చెల్లి లైఫ్లో చివరి రోజుగా మిగిలిపోతుందని అనుకోలేదు. రాఖీల పండుగ రాగానే ఆ రోజు ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళ ఆయనతోటి గొడవ పడుతుంది. నేను మా అన్నయ్యకు రాఖీ కడతాను, నేను మా అన్నయ్యకు రాఖీ కట్టకుండా 1 సంవత్సరం కూడా ఉండలేదు. ఈ మధ్యలో తనకు కట్టకుండా అయిపోయాను. నేను అతనికి రాఖీ కట్టకుంటే నేను సచ్చిందానికే సమానం అని మాట్లాడుతుంది. చూడు, ఇప్పటి వరకు చాలా డబ్బులు అడిగా, నువ్వు తీసుకురాలేవు. అలా అయినా నీతో సంసారం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తే మాత్రం ఊరుకునేదే లేదు అంటూ గొడవ పడతాడు. చూడు, నేను నీ ఇంట్లో పుట్టలేదు, వాళ్ళ ఇంట్లో పుట్టాను. అది నా రక్త సంబంధం. ఈ చెల్లెండ్లు వచ్చినప్పుడు నువ్వెలా రాఖీలు కట్టించుకుంటున్నావు, నువ్వెలా మంచిగుంటున్నావు, మరి నాకు అన్నయ్య ఉన్నాడు కదా అంటూ నిలదీస్తూ ఉంటే కొడతాడు. కొట్టేసరికి వాళ్ళ అత్తమామలు కూడా, ఏంద్రా నీ పెళ్ళం చాలా ఎక్కువ మాట్లాడుతుంది, ఇదేం తెచ్చింది లేదు పీకింది లేదు, పెద్ద ఎక్కువ మాట్లాడుతుంది అనగా ఇంకా 2 దెబ్బలు తగిలిస్తాడు. ఇంకా అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళి ఇంట్లో పడుకుంటుంది. ఆ రోజు రాఖీల పండుగ. అప్పటికే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు వచ్చి ఇంట్లో రాఖీలు కట్టి వాళ్ళతో సంతోషంగా ఉన్నారు, తింటూ ఉన్నారు. వాళ్ళకు చీరలు అవి ఇవి పెట్టి చికెన్ మటన్ మంచిగా వండి పెట్టి కడుపు నిండా పెడతారు. ఇంకా వాని అక్క చెల్లెలతో వాడు బాగానే ఉంటాడు, కానీ తను మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది. ఆ రోజు గొడ్డు చాకిరీ చేస్తుంది. ఇంకా అందరు తిని పడుకున్న తర్వాత చెల్లి ఇంకా తట్టుకోలేకపోతుంది. వీళ్ళ ఇంటికాడనే వీళ్ళ అన్నయ్య ఇంకా బాధపడుతూ ఉన్నాడు. నా చెల్లి ఎప్పుడు వచ్చేది, ఏం జరుగుతుందో ఏమో, తనకేమనైతే తట్టుకోలేనని తను బాధపడుతూ ఉన్నాడు. అందరూ పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్న తర్వాత ఎలాగైనా సరే నా అన్నకు రాఖీ కట్టాలి, నేను వెళ్ళిపోవాలి, నా అన్నను చూడకుండా నేను ఉండలేను. మా అమ్మ నాన్న నన్ను ఎంతో గారభంగా పెంచారు, ఈ నీచునికి ఇచ్చి నన్ను ఇంత బాధ పెడుతున్నారు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అలా అందరు పడుకున్న తర్వాత నేను వెళ్ళాలి, ఎంత చీకటైనా సరే నేను వెళ్ళాలి అని అనుకుంటుంది. అందరు 10 గంటల లోపే పడుకున్నారు. ఇంకా 10 గంటల సమయాన్న ఎవ్వరికి తెలియకుండా తన అన్న కోసం కొనుక్కొని పెట్టుకున్న రాఖీలను తీసుకొని బ్యాగులో పెట్టుకొని తలుపులు మూసి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంది. ఇంకా అక్కడి నుంచి చివరి బస్సు ఒకటి ఉంటుంది. ఆ చివరి బస్సు ఎక్కి ఇంకా వాళ్ళ అన్నయ్యల ఊరు 15 కిలోమీటర్లు ఉంటుంది అనగా ఆ అమ్మాయి అక్కడ బస్సు దిగుతుంది. బస్సు దిగి అక్కడ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి వెహికల్స్ లేవు, రోడ్డు పోటీ నడుచుకుంటూ పోవాలి. ఫోన్ చేద్దామంటే కూడా చేతిలో ఫోన్ లేదు, ఎందుకంటే ఆ షాడిస్ట్ గారు అలా ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి దిగి ఏం చేయాలంటూ దిక్కులు చూస్తుంది. నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటుంది. ఎంతసేపు అయినా సరే నేను మా అన్నయ్యకు రాఖీ కట్టాలి, మా అన్నయ్యకు రాఖీ కట్టాలి అంటూ ఆ రోడ్డు పోటీ నడుచుకుంటూ అదే రాత్రిలో తను ఒంటరిగా వెళ్ళింది. సరిగా 12:30 సమయాన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటి తలుపులు ఎవరో కొడుతున్నారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య లేచి తలుపులు తీస్తే ఇంకేంది, ఇంటి ముందర వాళ్ళ చెల్లిని చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మ చెల్లి, ఇంత చీకట్లో ఒంటరిగా ఎలా వచ్చావే అంటూ తన ఇంట్లోకి తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఆగనయ్యా, నేనే వస్తున్నాను అంటూ అనగానే
ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చింది. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ అమ్మాయిని చూసి ఏడుస్తూ ఉన్నారు. తల్లి, ఇంత చీకట్లో వచ్చావేంటి? నీకోసమేనే ఇప్పటిదాకా మేము ఏడుస్తూ ఉన్నాము, చాలా బాధపడుతూ ఉన్నాము. ఆ నీచంతో నువ్వు సంసారం చేయకున్నా పర్లేదు, ఏదైతే అది అవుతుంది అని మాట్లాడుకుంటూ ఆమెకు ధైర్యం చెప్తున్నారు. అమ్మా, అలాంటిది ఏం జరగలేదు. అతను రానన్నాడు, నేను ఒకదానే వచ్చాను. దారిలో వస్తుంటే లేట్ అయింది, అందుకే ఆ మధ్యలో దిగి నడుచుకుంటూ వచ్చాను. అన్నయ్య, అలా కూర్చో, రాఖీ కడతాను అంటూ వాళ్ళ అన్నయ్యని కూర్చోబెట్టింది. ఆ బొట్టు అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళమ్మ అక్కడ పెట్టగా ఆ బొట్టు తీసుకొని వాళ్ళ అన్నయ్య నుదుటిన పెట్టనీకపోతుంది. అలా తన బొట్టు తీసుకొని పెడుతుంటే ఆ స్పర్శ తనకు తెలుస్తలేదు. వాళ్ళ అన్నయ్యకు బొట్టు పెట్టినట్టుగా కూడా అనిపించలేదు. అప్పుడు రాఖీ తీసుకొని తను చెయ్యి చాపగా ఆ అమ్మాయి చెయ్యి పట్టుకోకుండానే రాఖీ కట్టింది. వాళ్ళ అన్నయ్యకంతా విచిత్రం అనిపించింది. సరే అని ఇంకా రాఖీ కట్టించుకుంటాడు. నా తల్లి అంటూ ఇంకా తనతో ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళ చెల్లి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే, ఏమైందిరా, అలా ఏడుస్తున్నావు ఎందుకు అని అంటే, ఏం లేదన్నయ్యా, చివరిగా మిమ్మల్ని చూడాలనుకున్నాను, అందుకే వచ్చాను. ఇంకా సెలవు, మిమ్మల్ని ఇంకా నేను చూడలేకపోతాను అంటూ ఎమోషనల్ అయ్యింది. అలా ఎమోషనల్ అవ్వగానే, ఏమైంది, అలా మాట్లాడుతున్నావేంటి అంటూ వాళ్ళ అన్నయ్య తనను ముట్టుకోబోయాడు. అలా ముట్టుకోబోతూ ఉంటే అతని చేతులు తన శరీరం నుంచి బయటికి పోతున్నాయి. వాళ్ళ అమ్మ నాన్న కూడా తనను ముట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ చేతులు కూడా తన శరీరం నుంచి బయటికి పోతున్నాయి. అందరికి ఇంకా చాలా భయం వేసింది. అప్పుడు ఆ అమ్మాయి చాలా ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉంటే వీళ్ళందరూ భయపడుతున్నారు. చెల్లి, ఏమైందే అంటూ అనగా అప్పుడే వాళ్ళ అన్నయ్యకు ఒక ఫోన్ వస్తుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయగా అదే గ్రామానికి చెందిన ఒక అతను, రే సుందర్, ఇక్కడ రోడ్డు పైన చెల్లి యాక్సిడెంట్లో చనిపోయిందిరా, తన చేతులు రాఖీలు ఉన్నాయి అని అనగానే ఇంకా ఇంట్లో ఉన్న ఆ ముగ్గురు వాళ్ళ చెల్లి వైపు చూసి ఏడుస్తూ ఉన్నారు. చెల్లి అంటూ తనను పట్టుకోబోతున్నారు. అప్పటికే ఆ అమ్మాయి ఏడుస్తూ, అన్నయ్య, ఇంకా సెలవు, నీ ప్రేమకు నా ప్రేమకు ఏ శక్తి అడ్డు రాదు. ఎవ్వరు మన మధ్యలో వచ్చినా మన బంధాన్ని విడదీయలేరన్నయ్యా. నిన్ను చూడకుండా నేను ఏ రోజు ఉండలేను. అమ్మ నాన్నను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే నేను లాస్ట్గా నీకు కట్టిన రాఖీ. ఇంకా ఎప్పటికీ మరొక జన్మంటూ ఉంటే మళ్ళీ నీకు చెల్లిగా పుట్టాలని ఉందన్నయ్య అంటూ ఎమోషనల్గా ఏడుస్తూ తను ఒక ఆత్మరూపంలో మారి గాల్లో మాయమైపోతుంది. అలా ఇంకా తను మాయమైపోతూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కడుపు కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ అన్నయ్య ఎమోషనల్ అయి చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపుకు ఇంకా ఊరు వాళ్ళందరూ వచ్చి చూశారు. అప్పటికే ఆ విచిత్రమైన సంఘటన చూసి అందరూ భయపడ్డారు. ఇంకా అప్పుడు అగ్గిలా మసిలిపోయిన ఆ అన్నయ్య అందరూ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కాడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే వాళ్ళ చెల్లి జీవశవంలా పడి ఉంటుంది. చేతిలో రాఖీలు, అప్పటికే తనను ఎవరో కొట్టినట్టుగా గాయాలు అన్నీ ఉన్నాయి. ఆ బాధల్నే తను వచ్చింది. పైగా యాక్సిడెంట్ జరిగింది. ఇంకా తట్టుకోలేనంత కోపంతో ఆ రోజు ఆ శవాన్ని ఇంకా పోస్ట్ మార్టం నిమిత్తం తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బావ గాని తుక్కు కొడతాడు. కొడక, నీ వల్లనే రా నా చెల్లి చనిపోయింది, తనని ఇంత ఇబ్బంది పెడతావా, తను ఎన్నో బాధలు నాతో చెప్పుకోలేకపోయిందిరా అంటూ కత్తి తీసుకొని ఒక్కసారిగా వెంట పడుతూ ఉంటాడు. వెంట పడుతూ ఉంటే నా కొడుకును చంపేస్తున్నాడు అబ్బా అంటూ వాళ్ళ అమ్మ నాన్న అరుస్తూ ఉంటే ఇంకా వదలలేడు. వెంట కత్తి తీసుకొని పడుతూనే ఉన్నాడు. నిన్ను చంపేస్తా, వదలా, నా చెల్లిని చంపేశావు కదరా, తన కాలకాడికి నేను పంపిస్తా. అలా వెంటాడి వేటాడి కత్తి తీసుకొని వెనుక నుంచి ఒక్క వేటు వేశాడు. వెనకాల పెద్ద గాయం అవుతుంది. ఇంకా ఊరు వాళ్ళందరూ కలిసి తనను ఆపారు. బాబు వద్దు, ఏదైనా సరే చట్టం ఉంది కదా అన్ని తనను కంట్రోల్ చేశారు. ఇంకా ఆ రోజు అతను ఒక సింహంలో విడుచుకుపడుతున్నాడు. ఊరు వాళ్ళ మాటలు కూడా లెక్క చేయలేడు. ఇంకా వెంట పడుతూ ఉన్నాడు. అలా పడుతూ ఉంటే చివరిగా పట్టుకున్నారు. పట్టుకొని ఇంకా పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేయగానే ఇంకా వాళ్ళ అత్తమామని ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ బయటికి వాడు వస్తే మాత్రం ఇతడు మాత్రం సింహంలా విడుచుకుపడి తలకాయ నరకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా వాళ్ళ చెల్లిని తలుచుకుంటూ జీవితాంతం బాధపడుతూ ఉన్నాడు. అందుకే అంటారు, ఏ అమ్మాయినైనా సరే కానీ ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు ఆ ఇంట్లో ధనం ఉంది, మంచివాళ్ళు, బాగా పైసలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నా బిడ్డ మంచిగా బతుకుతుంది అని చూసి ఇవ్వకండి. ఇది మాత్రం రాంగ్. ఎందుకంటే అబ్బాయి తనని ఎలా చూసుకుంటాడు, అబ్బాయి మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకున్న తర్వాతనే ఇవ్వండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తే తనను అంతగా లవ్ చేస్తాడు. ఎందుకంటే
తన గురించి తనకు బాగా అర్థమవుతుంది కాబట్టి. కానీ అందరూ అలా ఉండరు. కొట్టాలనుకుంటే కొట్టేస్తాడు, చంపాలనుకుంటే చంపేస్తారు. ఇలాంటి నీచులు ఉన్న వాళ్ళ ఇంట్లోకి మాత్రం పిల్లల్ని దయచేసి ఇవ్వకండి. జీవితాలని నాశనం చేయకండి. ఇలాంటి అన్నలకు చెల్లెలని దూరం చేయకండి. ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. మరి మీ అన్న చెల్లెళ్ళ మధ్యలో కూడా మంచి అనుబంధం ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ స్టోరీ ఇలా ముగిసింది. మరి ఈ స్టోరీ పైన మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక అద్భుతమైన స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.